దేవుడి దర్శనానికి ఆలయానికి వెళ్ళినటువంటి ఓ జంట అమ్మవారి ఆభరణాలను కొట్టేశారు. ఆలయ పూజారి అల్పాహారం చేయడానికి వెళ్ళొచ్చేలోగా అమ్మవారి నగలు మాయం చేశారు. చోరీ జరిగిన విషయం గమనించిన పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దొంగ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. పాలకొండ పట్టణంలోని కొండాపురం గ్రామంలోని గాయత్రీదేవి అమ్మవారి ఆలయం ఎప్పటిలాగే ఉదయాన్నే తెరుచుకుంది. భక్తుల రాకపోకలు సాగిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని వెళుతున్నారు. సరిగ్గా ఉదయం 8:30 ప్రాంతంలో ఓ జంట ఆలయంలోకి ప్రవేశించింది. భక్తుల్లా గుడిలోకి ఎంటరైన వారిద్దరూ అమ్మవారి విగ్రహంపై కన్నేశారు. అదే సమయంలో ఆలయ పూజారి అల్పాహారం చేసేందుకు గుడి బయటకు వెళ్లారు. అదే అదునుగా భావించిన జంట చడీ చప్పుడు కాకుండా తమ పని కానిచ్చారు. అమ్మవారి మూల విరాట్ మెడలోని 4 మంగళ సూత్రాలు, అమ్మవారి ముక్కు పుడక, అమ్మవారి బంగారు నేత్రాలు దోచుకున్నారని ఆలయ పూజారి తెలియజేశారు. చోరీ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనా స్థలంలోకి చేరుకుని వివరాలు సేకరించారు. ఆలయ పూజారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగ జంటను పట్టుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారి సమయంలో అల్పాహారం అని చెప్పి ఉత్తర వైపు ఉన్న మెట్ల మీద కూర్చొని అల్పాహారం చేస్తుండగా ఒక దంపతులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ లోనికి వచ్చారు. లోనికి వచ్చి ఈలోగా అల్పాహారం చేసి నేను చేతులు కొడుక్కొని బయటికి ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కొడుక్కొని చూసుకెళ్ళి హడావుడిగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి లోనికి వచ్చి అమ్మవారిని చూసుకెళ్ళి అమ్మవారికి ముఖానికి ఉండే నేత్రాలు, నట్టు, మెడలో ఉండే అడుగులు, శతమానం అడుగులు కూడా 2 జతలు పట్టుకొని చూసుకెళ్ళి లేదు ఇలా చూసుకెళ్ళి హడావుడిగా బండికి వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చి నేను తప్పుగా గుడ్డు చేసరించి ఆ పక్కన ఉన్న వాటర్ ప్లాంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి వివరాలు చెప్పారు. వాళ్ళకి పరిచయాలు వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి స్టేషన్ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ట్రేట్ చేసి వాళ్ళు పట్టుకున్నారని తెలిసింది. ఆ విధంగా సుమారు 24 గ్రాములు. ఇటీవలి కాలంలో దొంగలు మరీ బరితెగిస్తున్నారు. పాప భీతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆలయాల్లోని చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా పాలకొండ ప్రాంతంలో జరిగిన చోరీలో నిందితులు పట్టుబడ్డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.